నువ్వు ఇంటికి రిలాక్స్ అవ్వాలన్నా, లేకపోతే నీ ఫోన్లో ఛార్జింగ్ చేసుకోవాలన్నా, నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేకపోతే నువ్వు టీవీ చూడాలన్నా, ఇంకా ఇంట్లో ఏ పనైనా నువ్వు చేయాలంటే నీకు కావాల్సింది ఎలక్ట్రిసిటీ. సో ఇంట్లో ఫుడ్ అనేది కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఇంట్లో కానీ ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే మనం ఏ పనిని చేయలేం. అదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుందాం. సో అసలు పవర్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, సో ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరు, అండ్ మన ఇంట్లో 1 phase కరెంట్ యూజ్ చేస్తాం, 3 phase కరెంట్ యూజ్ చేస్తాం, దాని మధ్యన డిఫరెన్సెస్ ఏంటి, సో మనం 50 Hz మాత్రమే ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఏసీ ఏంటి, డీసీ ఏంటి, సో వాటికి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, మనం ఎక్కడో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మనకి ఇక్కడ వరకు వస్తుంది, అది ఎలా, సో ఇలాంటి అన్ని విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ లేకపోతే కరెంట్ అని అంటారు. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నార్త్ పోల్, ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని సౌత్ పోల్, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని సౌత్ పోల్, ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని నార్త్ పోల్, ఈ రెండింటిని మనం దగ్గరికి పెడితే ఈ రెండింటి మధ్యన ఏమవుతుందంటే అట్రాక్షన్ అవుతుంది. సో అలా అట్రాక్షన్ జరిగేటప్పుడు దాని చుట్టూ ఒక వలయంలాగా ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. సో దీని దగ్గర మనం ఒక కండక్టర్ని మనం ఉంచితే, మేబీ అది కాపర్ వైర్ అవ్వచ్చు, లేకపోతే ఐరన్ వైర్ అవ్వచ్చు, సిల్వర్ వైర్ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ వైర్ అవ్వచ్చు. సో ఇలాగ ఒక కండక్టర్ని మనం పెడితే ఏమవుతుందంటే ఇక్కడ జనరేట్ అయిన పవర్ అనేది ఈ మీడియం నుంచి ఒకదాని నుంచి ఒక వైండ్ నుంచి ఇంకొక వైండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయ్యి అల్టిమేట్గా మీరు అక్కడ ఏదైనా ఒక బల్బ్ని కనెక్ట్ చేస్తే సో ఆ బల్బ్ అనేది బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నియమాన్ని మైకెల్ ఫారడే అనే సైంటిస్ట్ అనే అతను జరిగింది. సో ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మన రిజర్వాయర్స్లోని అండ్ థర్మల్ పవర్ ప్లానెట్స్లోని మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, టర్బైన్స్ ఉంటాయి కదా, టర్బైన్స్లోని ఫోర్స్ఫుల్గా వాటర్ అనేది పడుతుంది. సో పడేటప్పుడు ఏం జరుగుతుంది, టర్బైన్స్ అనేవి స్పీడ్గా తిరుగుతాయి. సో స్పీడ్గా తిరిగిన తర్వాత దాని బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక కాపర్ కైండ్ ఆఫ్ రాడ్ అనేది ఉంటుంది. సో ఈ రాడ్ అనేది కంప్లీట్గా మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఇలా మూమెంట్ జరిగేటప్పుడు పైన ఏముంటాయంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో జనరేట్ అయ్యి అవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఒక పవర్ స్టేషన్లోని స్టోర్ చేస్తాం. సో ఆ పవర్ స్టేషన్లో స్టోర్ చేసిన తర్వాత పవర్ స్టేషన్ నుంచి సబ్స్టేషన్కి, సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్కి, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మన ఇంటికి. సో ఇలాగా ఎలక్ట్రిసిటీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంత ఎలక్ట్రిసిటీ అంతా ఏసీ ఎలక్ట్రిసిటీ, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో మీకు అసలు ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల పవర్ జనరేట్ అవుతుంది అన్న విషయం అన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇంటూ వోల్టేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో దీని గురించి క్లారిటీ రావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 20th ఫ్లోర్లో వాటర్ ట్యాంక్ ఉంది, 9th ఫ్లోర్లో మీ హౌస్ ఉంది. అంటే నువ్వు వాటర్ యూజ్ చేసుకోవాలంటే త్రూ పైప్స్ నుంచి యూజ్ చేసుకుంటావు. సో ఈ పైప్ అనేది ఏంటి, వైర్. సో ఈ వాటర్ అనేది ఏంటి, కరెంట్. ఎప్పుడైతే నువ్వు ట్యాప్ అనేది ఓపెన్ చేస్తావో సో ఒక ఫోర్స్ మీద నీకు వాటర్ వస్తుంది. సో ఆ ఫోర్స్ని మనం ఏమంటాం అంటే వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ ట్యాప్ అనేది ఏంటి, లైక్ స్విచ్ లాగా పనిచేస్తుంది. సో వాటర్ ట్యాంక్ అనేది ఒక పవర్ స్టేషన్ లాగా. నీకు ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ పైప్ ఉంది కదా, ఈ పైప్ అనేది ఒక కాపర్ వైర్ లాగా. సో మీకు ట్యాప్ అనేది ఓపెన్ చేస్తాం కదా, లైక్ అదే స్విచ్ లాగా. సో ఫోర్స్గా ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్ళేది వోల్టేజ్. సో నువ్వు వాటర్ ఫిల్అప్ చేసుకొని యూజ్ చేస్తావు కదా కంటైనర్, అదేంటది ఎనర్జీ. నువ్వు ఎంత కరెంట్ని యూసేజ్ చేసావు దీన్ని మనం ఏమంటాం అంటే ఎనర్జీ అని అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటా కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి. సో నువ్వు ఎంత వాటర్ని అయితే యూజ్ చేస్తావో దాన్నే ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది బిల్ కింద జనరేట్ చేస్తారు. అసలు పవర్ అంటే ఏంటి, ఒక పర్టిక్యులర్ టైం అంటే ఒక సెకండ్లోని ఎంత ఎనర్జీని బయటకు తీసుకొస్తుందో దాన్ని ఏమన్నాం అంటే పవర్ అంటాం. సో ఈ పవర్ని మనం వాట్స్ అనే మెజర్మెంట్తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏసీ తీసుకోండి, అలానే ఫ్యాన్ తీసుకోండి. సో ఏసీ అనేది ఒక 1 hour యూజ్ చేస్తే మనకి 1 kilowatt
పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 1 కిలోవాట్ అనేది ఏంటి 1 యూనిట్ ఆఫ్ కరెంట్. అలానే ఇప్పుడు ఫ్యాన్ తీసుకుంటే ఏంటి 15 అవర్స్కి 1 కిలోవాట్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో అంటే 15 అవర్స్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ ఆఫ్ ఏసీ. సో అందుకే ఏసీ ఎక్కువ సార్లు వేసేటప్పుడు మనకి పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలానే మీరు 100 వాట్ బల్బ్స్ తీసుకోండి, లేకపోతే 20 వాట్స్ బల్బ్ తీసుకోండి. సో 1 సెకండ్కి ఇది ఎక్కువ లైట్ అనేది జనరేట్ అవుతుంది, ఇది 1 సెకండ్కి 20 వాట్స్ లైట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఏదైతే ఎక్కువ ఎనర్జీని బయటకు తీసుకొస్తుందో అది ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో దీన్ని మనం ఏంటంటే వాట్స్. సో వాట్స్ కిలో వాట్స్ అంటే 1 కిలోవాట్ పర్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్ అని అర్థం. సో కిలో వాట్స్ పర్ అవర్ని బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది గవర్నమెంట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత ఎనర్జీని నువ్వు యూజ్ చేసావు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మీద ఒక క్లారిటీ రావాలంటే మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే సెంటర్లో ఏముంటుంది, ప్రోటాన్ ఉంటుంది. అలానే ప్రోటాన్తో పాటు న్యూట్రాన్ కూడా ఉంటుంది. సో దీన్ని ఏమంటే న్యూక్లియర్స్ అంటాం. సో అంటే సెంటర్ అంటాం. దీని చుట్టూ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే అంటే ఇప్పుడు మీరు ఐరన్ తీసుకుంటే ఈ ఐరన్లో 29 ప్రోటాన్స్ ఉంటాయి, 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ అనేది ప్రతి ఒక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ మీద, ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియం తీసుకుంటే 2 ప్రోటాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క అణువు అంటే ప్రతి ఒక్క ఆటమ్ మీద ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆటమ్ తీసుకుంటే దాని చివరి షెల్, లాస్ట్ షెల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. సో ఈ లాస్ట్ షెల్లోని ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటే ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ఎలక్ట్రాన్ని మనం ఎలక్ట్రిసిటీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది క్రికెట్ ఆడతాం. సో లేకపోతే మన క్రికెట్ మీద ఒక ఐడియా ఉంది. ఈ గ్రౌండ్ ఉంటుంది కదా, ఈ గ్రౌండ్ని మనం ఒక ఆటం అనుకోండి, అణువు అనుకోండి. సో ఈ గ్రౌండ్లోని బ్యాట్స్మెన్ ఉంటాడు కదా, ఈ బ్యాట్స్మెన్ అనేవాడు ఎవరు, ఒక ప్రోటాన్. సో ఎంపైర్ అనేవాడు ఎవరు, ఎంపైర్ అనేవాడు ఏంటంటే న్యూట్రాన్. అండ్ దీంట్లోని బాల్ ఉంటుంది కదా, ఈ బాల్ అనేది ఏంటి, ఎలక్ట్రాన్ అనుకోండి. సో ఈ బాల్ అనేది ఎప్పుడు బ్యాట్ సైడ్ విసురుతాం, లేకపోతే వికెట్ సైడ్ విసురుతాం. సో అట్రాక్షన్ అనేది అలా ఉంటుంది. సో దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు. సో అలానే ఈ బాల్ అనేది ఒక ఫీల్డర్ నుంచి ఇంకొక ఫీల్డర్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. థర్డ్ మ్యాన్ నుంచి సెకండ్ మ్యాన్కి, సెకండ్ మ్యాన్ నుంచి బౌలర్కి, బౌలర్ నుంచి కీపర్కి. సో ఈ బాల్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము, కరెంట్ అంటాం. సో ఒక ఆటంలోని ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపర్ తీసుకోండి, లేకపోతే సిల్వర్ తీసుకోండి, లేకపోతే గోల్డ్ తీసుకోండి, అల్యూమినియం తీసుకోండి, ఐరన్ తీసుకోండి. సో దీంట్లోని లాస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఫ్రీగా మూవ్ అవుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే గుడ్ కండక్టర్స్ అంటాం. ఇప్పుడు మీరు గోల్డ్ తీసుకుంటే దాంట్లో 79 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ లాస్ట్ షెల్లోని ఓన్లీ 1 ఎలక్ట్రానే ఉంటుంది. సో ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఈజీగా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలానే సిల్వర్లోని 47 ఎలక్ట్రాన్స్, 47 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ 47 ఎలక్ట్రాన్స్లోని లాస్ట్ లేయర్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఈజీగా షిఫ్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ కంటే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది సెంటర్కి అట్రాక్షన్ అనేది జరగదు. ఇప్పుడు సన్ ఉంది, సన్ అనేది ఏంటి, ప్రోటాన్ అనుకోండి, అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ అనుకోండి. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఏంటి, ఒక కైండ్ ఆఫ్ ప్లానెట్. సో ఇప్పుడు మన ఎర్త్ అనేది ఒక ఎలక్ట్రాన్ అనుకోండి. సో ఇది ఏమవుతుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి సన్ అనేది అట్రాక్షన్ తక్కువ ఉంటుందో అది వేరే గ్యాలక్సీ సైడ్ వెళ్తుంది. సో లాస్ట్ లేయర్ ఫ్లూటో ఉంటుంది కదా, సో ఈ ఫ్లూటో అనేది ఏంటంటే ప్రాపర్గా సన్ దుక్కు తిరగదు. కొన్నిసార్లు ఏదైతే మనకి ఆర్బిట్ ఉంటుందో ఆర్బిట్ దాటి కూడా వేరే ఆర్బిట్కి వెళ్తుంది. సో అలానే ఒక అణువులోని ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు గోల్డ్లో 79 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిల్వర్లో 47 ఉంటాయి, కాపర్లో 29 ఉంటాయి, అల్యూమినియంలో 13 ఉంటాయి, ఐరన్లో 26 ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ అంటే ఈ మెటల్స్లోని ఖచ్చితంగా ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. సో ఎందుకంటే లాస్ట్ షెల్లోని ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది.
మీరు హైడ్రోజన్ కానీ ఇంకేదైనా అదర్ కాంపోనెంట్స్ తీసుకుంటే దాంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ లాస్ట్ షెల్లోని ఒక ఎలక్ట్రాన్ ఉండదు, మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్లోని లాస్ట్ షెల్లోని గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎప్పుడు సెంటర్ మీద అట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో అందుకనేది ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ కాదు. సో ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయితేనే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. మైకిల్ ఫారడే. సో మైకిల్ ఫారడే అతను ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇతను చేసే ఎక్స్పెరిమెంట్ వల్లే ప్రజెంట్ మనం ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయగలుగుతున్నాం. దాని తర్వాత థామస్ ఆల్వా ఎడిషన్ ఇతను ఏం చేశారంటే బల్బ్ని ఇన్వెంట్ చేశారు. సో ఈ బల్బ్ అనేది ఎలా ఇన్వెంట్ చేశారంటే డీసీ కరెంట్ మీద ఇన్వెంట్ చేశారు, అంటే డైరెక్ట్ కరెంట్. ఈ కరెంట్కి ఫ్రీక్వెన్సీ అనేది ఏమీ ఉండదు. కానీ ఈ కరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ని మనం అసలు షిఫ్ట్ అనేది చేయలేం. సో ఒకవేళ షిఫ్ట్ చేస్తే ఇంటికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, అలానే ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ అనేది ఒక పవర్ స్టేషన్ అనేది ఉండాలి. సో ఇది చాలా టిపికల్ ప్రాసెస్. సో మనం డీసీ కరెంట్ని ఎక్కువగా స్టోర్ చేయలేం కాబట్టి దీనికి ఆప్షనల్గా నికోలస్ టెస్లా అనే ఒక సైంటిస్ట్ ఏసీ కరెంట్ని ఇన్వెంట్ చేశారు. సో ఈ ఏసీ కరెంట్ అనేది లాంగ్ డిస్టెన్స్, అంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ దూరం అనేది ట్రావెల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి చీప్గా దొరుకుతుంది అండ్ దీంట్లో క్వాలిటీ కూడా బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, అంటే ఒక సెకండ్కి 50 హెడ్జెస్, అంటే ఒక సెకండ్కి 50 సైకిల్స్ని ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది జనరేట్ చేయొచ్చు. సో మన ఇండియాలో అయితే 50 హెడ్జెస్, అలానే అమెరికా కానీ జపాన్ కానీ కెనడాలో అయితే 60 హెడ్జెస్. అందుకే మన పవర్ మీద ఏంటంటే 50 హెడ్జెస్ అనేది ఉంటుంది. సో నికోలస్ టెస్లా అనేది చాలా చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ. జేజే థామ్సన్. సో జేజే థామ్సన్ ఏం చేశారంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఎట్లా షిఫ్ట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. సో దీనివల్ల మనం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని జేజే థామ్సన్ అంటాం, బట్ అల్టిమేట్గా ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మైకిల్ ఫారడే. ఇప్పటి వరకు అసలు పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, అలానే కరెంట్కి వోల్టేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏసీ కరెంట్ అంటే ఎలా ఉంటుంది, డీసీ కరెంట్ అంటే ఎలా ఉంటుంది, సో మనకి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే అతను ఎవరు, అండ్ ఎలక్ట్రాన్ ఎలా మూమెంట్ ఉంటుంది అన్న విషయం మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎలక్ట్రిసిటీ గురించి మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన బాడీలోని 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో మనకి షాక్ కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, లేకపోతే మండిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, గడ్డ కడుతుంది. సో మన ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో ఇలాగ మనం కరెంట్ షాక్ తగిలిపోగానే మనం చనిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 2, సింగిల్ ఫేస్ మీటర్లోని 240 వోల్ట్స్ ఉంటుంది. బట్ మీరు 3 ఫేస్ మీటర్ని అబ్జర్వ్ చేస్తే టోటల్గా 720 వోల్ట్స్ అనేవి ఉండాలి. బట్ అల్టిమేట్గా ఇక్కడ ఏముంటుందంటే 415 వోల్ట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1 ఫేస్ మీటర్లోని ఫేస్ టు న్యూట్రల్ కనెక్షన్ అనేది ఉంటుంది. 3 ఫేస్లోని ఏంటంటే ఫేస్ టు ఫేస్ కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే √3 × 240 వోల్ట్స్ ఈక్వల్ టు టోటల్ 415 వోల్ట్స్ అన్నట్టు. సో సింగిల్ ఫేస్ అంటే ఏంటి, బేసిక్ చిన్న చిన్న హౌసెస్కి యూజ్ చేస్తారు. సో అంటే ఒక్క మీటర్ ఒక్క ఫేస్ అనేది 24 అవర్స్ అదే ఫేస్ అనేది రన్ అవుతుంది, అల్టిమేట్గా ఒకటే ఫేస్ రన్ అవుతుంది. బట్ 3 ఫేస్లో ఏంటంటే 3 ఫేసెస్, అంటే మార్నింగ్ ఒక ఫేసు, ఆఫ్టర్నూన్ ఒక ఫేసు, నైట్ ఒక ఫేసు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఒక టీమ్ వర్క్ లాగా. అంటే 3 ఫేస్లోని 3 ఫేసెస్ ఉంటాయి, సింగిల్ ఫేస్లోని ఒకటే ఫేస్ ఉంటుంది. ఒకటే ఫేస్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవుతుంది, 3 ఫేస్ అనేది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే రెస్ట్ మోడ్లో ఉంటుందో, ఏదైతే లోడ్ పడుతుందో అది మాత్రమే రన్ అవుతుంది. ఓకే. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి, అలానే పిడుగులు పడుతూ ఉంటాయి. సో ఒక భూమి మీద పిడుగు పడితే 3 బిలియన్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది, అలానే దాని హీట్ అనేది 52,000 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో 2016లోని బాస్రా టెంపుల్ పైన పిడుగు అనేది పడింది. సో ఎందుకు పిడుగు పడిందంటే పైన గుడి గోపురం దగ్గర కంచు లోహం అనేది ఉన్నది. కంచు లోహం పక్కన బేసికల్గా ఒక ఐరన్ రాడ్ అనేది ఉంటుంది. సో ఈ ఐరన్ రాడ్ అనేది మిస్ప్లేస్మెంట్ అయింది. సో ఇక్కడ ఏదైతే 3 మిలియన్ వోల్ట్స్ ఉన్నది కదా, సో ఈ వోల్ట్ ఐరన్ రాడ్ నుంచి పాస్ అయ్యి ఎర్త్లోకి పాస్మెంట్ అనేది జరిగేది. అన్ఫార్చునేట్గా అది లేకపోవడం వల్ల గుడి గోపురం మీద పడి అక్కడ కొంత డ్యామేజ్ అనేది జరిగింది. అందుకే పిడుగులు మెరుపులు మెరిచేటప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉండొద్దని చెప్తారు, చెట్లు కింద కూడా ఉండొద్దని చెప్తారు. సో మన ద్వారా ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఎర్త్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటాం, పక్షులు అనేవి కరెంట్ తీగల మీద ఉంటాయి.
సో పక్షులు అనేవి కరెంట్ తెగ మీద ఒకటి ఉండేటప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు. సో అంటే ఒక కరెంట్ తెగ మీద 2 కాళ్ళు ఉండేటప్పుడు పక్షి అనేదికి ఏం కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక బర్డ్ ఇంకొక బర్డ్కి టచ్ అవుతుందో అప్పుడు 2 బర్డ్స్ చనిపోతాయి. లేకపోతే ఒక బర్డ్ అనేది ఒక కాల్ అనేది ఒక వైర్ మీద ఉంది, ఇంకొక కాల్ అనేది ఇంకొక వైర్ మీద ఉంది, సో అప్పుడు కూడా అవి చనిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కొంత ఉంటుంది. సో దానివల్ల అవి చనిపోతాయి. మనకి ఎక్స్రే తీసేటప్పుడు కానీ, ఆపరేషన్ థియేటర్లు ఉండేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా మెడికల్ టెస్టులు చేసేటప్పుడు మన బాడీ మీద ఉండేటటువంటి గోల్డ్, సిల్వర్ అన్నీ తీసేయమని చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్రేలోని చాలా ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. సో అది ఒక పార్ట్ మీద ఫోకస్ చేస్తారు బేసికల్గా. సో ఇలా ఫోకస్ చేసేటప్పుడు ఎక్కడైనా సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉండేటప్పుడు ఇది గుడ్ కండక్టర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మొత్తం ఎనర్జీ అనేది మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నది. సో దానివల్ల మన బాడీ అనేది షాక్కి గురవుతుంది. సో అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్రే తీసేటప్పుడు కానీ, ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకి చైన్స్ అలానే రింగ్స్ తీసినట్లు మన హ్యాండ్ లేకపోతే మన ఫింగర్స్ వేరే వాళ్ళ ఫింగర్స్ని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మన ఎల్బో అనేది ఏదైనా కార్నర్కి టచ్ అయినప్పుడు మనకి షాక్గా అనిపిస్తుంది, కొంచెం షాక్ ఫీల్ అవుతాం. సో దానికి రీజన్ ఏంటంటే ఎల్బోస్ దగ్గర, ఈ ఫింగర్స్ దగ్గర నర్వ్స్ అనేవి చాలా లోపలికి ఉంటాయి. అండ్ మన ఎలక్ట్రానిక్ ఫ్లో ఉంటుంది, మన సిగ్నల్ ఫ్లో ఉంటుంది కదా, ఈ సిగ్నల్ ఫ్లో అనేది డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం మనకి షాకింగ్గా అనిపిస్తుంది. మనం చాలా ఎంఎన్సీ కంపెనీస్లోని, కంప్యూటర్స్ ల్యాబ్స్లోని ఏసీస్ యూజ్ చేస్తాం. ఎందుకు? సో మనకి తెలుసు కంప్యూటర్స్ అనేవి హీట్ జనరేట్ చేస్తాయని. సో హీట్ని కంట్రోల్ చేయడానికి ఏసీలు పెడతామని. ఇది కరెక్ట్. బట్ దానికి ఉన్న బ్యాక్ సైడ్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి కాంపోనెంట్లోని ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అయితేనే ప్రాపర్ ఎలక్ట్రానిక్ ఫ్లో అనేది ఉంటుంది. సో బట్ అన్ఫార్చునేట్గా ఇక్కడ ఏమో జరుగుతుందంటే ఎప్పుడైతే హీట్ అనేది ఎక్కువ ఉంటుందో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంకొక ఎలక్ట్రాన్కి టచ్ అయ్యి, సో అక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అనేవి చనిపోతాయి. ఎలక్ట్రాన్స్ సరిగ్గా పనిచేయవు, మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇలాగ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఆ కాంపోనెంట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకు ఒక ప్రాపర్ హీట్ దగ్గర, అంటే ప్రాపర్ టెంపరేచర్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ అనేది మంచిగా పాస్ అవుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అందుకే మనం ఏసీస్ యూజ్ చేస్తాం. దీనివల్ల టెంపరేచర్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ గురించి నాకు తెలిసిన ఎలక్ట్రిసిటీ గురించి ఇది ఇన్ఫర్మేషన్. సో అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఏదైనా మంచిగా ఏదైనా ఫ్యాక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకేదైనా మీకు తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను దానికి నాకు తెలిసినంత వరకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, హిట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్.